కానీ సెక్షన్లు కానీ ఉంటే ఆటోమేటిక్ గా బెయిల్ వచ్చేస్తుంది. లేకపోతే కొంత నాన్ బెయిలబుల్ ఉండి అది ఆర్టిస్ట్ కుమార్ కేసు అట్రాక్ట్ కానప్పుడు బెయిల్ అదే కోర్టులో అప్లై చేస్తారు. ఆ కోర్టు ఇచ్చేదైతే లేదు అంటే జిల్లా కోర్టుకు మూవ్ అవుతారు, లేదు అంటే హైకోర్టుకు నేరుగా మూవ్ అవుతారు. ఇవాళ హైకోర్టు మూవ్ అయినట్టుగా తెలుస్తుంది. హైకోర్టు క్వాష్ వేసి ఇంటర్మ్ ఆర్డర్ కింద వాళ్ళు బెయిల్ అడిగినట్టున్నారు. హైకోర్టు వారు కన్సిడర్ చేసినట్టున్నారు. ఎప్పుడైతే అరెస్ట్ అనేది జరిగిందో ఆటోమేటిక్ కాన్సిక్వెన్స్ ఏంటంటే చట్టపరంగా రిమాండ్ ఉంటుంది కాబట్టి దిగువ కోర్టు వారు రిమాండ్ ఇచ్చారు. ఇప్పుడు హైకోర్టు వారు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో నటులు విడుదల కాబోతున్నారు. 4 వారాల పాటు తర్వాత వింటాము ఈ కేసు, మెయిన్ కేసు అని హైకోర్టు వారు చెప్పినట్టుగా మనకు వస్తున్న వార్తలు. ఈ లోపు అతనికి టెంపరీగా అతనికి బెయిల్ దొరికినట్లుగా లెక్క. ప్రస్తుతానికి పర్సనల్ బాండ్ ఎగ్జిక్యూట్ చేయమన్నట్టున్నారు. రేపు ఎల్లుండో బహుశా దానికి సంబంధించి రెగ్యులర్ షూరిటీని పెడతారు. పెట్టిన తర్వాత ఆ ఇంటర్మ్ బెయిల్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత మరలా వాదన జరిగితే వాదనలో చేరిన అంశాలను బట్టి జైలు ఉంటుందా లేదా అనేది, బెయిల్ సంపూర్ణమైన బెయిల్ వస్తుందా లేదంటే కూడా ఆ తర్వాతే తెలిసేది. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత సోషల్ మీడియాలో వివిధ రకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. అంటే ఇది కొంత ఒత్తిడి వల్ల జరిగినటువంటి అరెస్ట్ అని చెప్పి కొంతమంది, లేకపోతే ఇదని చెప్పి వివిధ కొంతమంది చెప్తున్నారు. దాన్ని ఏమో ఎలా చూస్తారు సార్? సోషల్ మీడియాలో వచ్చే ప్రతిదానికి మీద మనం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు, మనం చర్చ కూడా చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకుంటారు. కాకపోతే చట్టం ఏం చెప్తుందనే దాన్ని బట్టి మనం మాట్లాడాలి. చట్టం పరిధిలో పనిచేస్తున్నంత సేపు మనం ఏది కూడా ప్రశ్నించాల్సిన అవసరం లేదు. హైకోర్టు కూడా దీర్ఘమైన వాదనల తర్వాత విన్న తర్వాత మాత్రమే ఇంటరిమ్ బెయిల్ గ్రాంట్ చేసింది కాబట్టి పరిస్థితులన్నీ మదింపు చేసుకొని ఇవ్వటం జరిగిందనే అంశం మీద మనం మాత్రం మాట్లాడాలి. తప్పితే దాని ముందేంటి తర్వాత ఏంటి అనే విషయాల మీద ఇప్పుడు చర్చ చేయడం అనవసరం. ఆ విషయం 4 వారాల తర్వాత మళ్ళీ హైకోర్టు విన్న తర్వాత వారు పరిశీలించిన అంశాలు బట్టి వారు ఇచ్చే తీర్పును బట్టి మనం అప్పుడు చర్చ చేయవచ్చు. అంతే తప్ప ఇప్పుడు ప్రస్తుతానికి మనం దీని మీద ఎటువంటి కామెంట్ చేయకూడదు. ఎందుకంటే మ్యాటర్ ఇస్ సీజ్డ్ బై ది కోర్ట్. చిట్టుబాబు గారు మనకు అందుబాటులో ఉన్నారు. చిట్టుబాబు గారు నమస్కారం అండి. నమస్తే. ఈ వరుసగా ఈ నెల నుంచి ఫిలిం ఇండస్ట్రీ చుట్టూ ఈ కేసుల పరమైనది కొనసాగుతుంది. మొన్న మోహన్ బాబు సంబంధించిన విషయం కావచ్చు, ఇప్పుడు అల్లు అర్జున్ సంబంధించిన విషయం, అల్లు అర్జున్ అరెస్ట్, బెయిల్, దానిపై మీరు ఏం చెప్తారు? మీ విశ్లేషణ ఏంటని? ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో పరిపూర్ణమైన తప్పిదం ప్రభుత్వానికి, పోలీసులది. అసలు పోలీసులు హైకోర్టు అదే మందలించింది. అతనికి ఏం సంబంధం? అతను వచ్చాడు, అతనికి వస్తే అరేంజ్మెంట్ చూసుకోవాల్సింది మేనేజ్మెంట్, పోలీసులు విఫలమయ్యారు, మేనేజ్మెంట్ విఫలమైంది. ఆ థియేటర్ లో జనాలు లోపలికి పోనివ్వకుండా మేనేజ్మెంట్ ఆపి, అందువల్ల టికెట్ కొన్న వాళ్ళు కూడా బయట ఉండిపోయారు వచ్చేటప్పటికి. అలాగే పోలీసులు లేట్ గా ఇన్ఫార్మ్ చేశారు, పోలీసులు అంటున్నారు, లేదు మేము ముందే ఇన్ఫార్మ్ చేశారు వీళ్ళు అంటున్నారు. సో పోలీసులు ఒక గంటలో పోలీసులు ఒక సంధ్యా థియేటర్ ఒక సెంటర్ లో, క్రాస్ రోడ్ సెంటర్ లో సంధ్యా థియేటర్ కానీ పోలీసులు పంపిస్తుంటే 1 అవర్ సరిపోదా? మాకు 1 అవర్ ముందే చెప్పారు, అంతకు ముందు చెప్పలేదని పోలీసులు. ఇప్పుడేమో మాకు లెటర్ రాలేదని అంటున్నారు. సో పోలీసు వైఫల్యం. ఇక్కడ ఏంటంటే ఒక ఇంత వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ హస్తం ఒకటి పనిచేస్తుందని తెలుస్తారు. అదే చెప్పండి. అదే ఇదే అల్లు అర్జున్ ఆంధ్రాలో అరెస్ట్ చేయాలని చెప్పి అక్కడ కూటమి కత్తి పెట్టి, కానీ అక్కడ కోర్టు ఆ కేసు కొట్టేసి, సో అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఎప్పుడైతే దొరికిందో ఇమీడియట్ గా ఒత్తిడి మొదలైంది. అక్కడ నుంచి చంద్రబాబు కళ్ళల్లో ఆనందం చూడడానికి ఆయన ప్రీతిష్ఠుడైన ఆయన దగ్గర ఉన్నప్పుడు సామంత్ రెడ్డిగా ఉండి, ఓటు ప్లేట్ లో సామంత్ రెడ్డిగా అయిన మన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన కళ్ళల్లో ఆనందంతో, ఆయన గురువు గారి కళ్ళల్లో ఆనందం చూడకపోతామని ఎనకాల నుంచి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. చిట్టుబాబు గారు, మీరు రేవంత్ రెడ్డి వర్షం విన్నారో లేదో క్లారిటీ ఇచ్చారు. ఇటువంటి ఆరోపణలు ప్రభుత్వంపై ఈ నిందలు పడతాయనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. నాకు ఎటువంటి సంబంధం లేదు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. కాదండి, వినండి. సంబంధం చెప్తాడు ఏమన్నా. అందులో రేవంత్ రెడ్డి నిజాన్ని ఒప్పుకునే బాబు నిజం అంటే ఆయన డిక్టరీ తెలియదు. ఏదో మాట్లాడుతూ ఆయన చూశాడు కదా, ఎన్నికలప్పుడు ఎన్ని అబద్ధాలు ఆడాడు, ఇప్పుడు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు, 180 పుట్టులు రౌడీ భాష తప్పితే ఇప్పుడు రాదు. ఆయన నేను మాట్లాడాను సజావుగా నిజాయితీగా మాట్లాడతాడా? అలా సీఎం స్థాయికి తగినట్టే మాట్లాడలేదు. అందుకని ఇప్పుడు అక్కడ ఆ తీయడానికి చేశారు. ఎందుకంటే ఆ మాట్లాడుతున్నారు పోలీసులు ఇంత అత్యుత్సాహాలు.
ఎందుకు నోటీసు కూడా ఇవ్వకుండా సడన్ గా వచ్చి బట్టలు కూడా మార్చుకుంటానికి టైం ఇవ్వకుండా రెండు లాక్కెళ్ళిపోయి ఈ సాయంకాలం లోపు ఎట్లాగైనా లోపం వేయాలి అనే తాపత్రయం ఏంటి, అక్కడ కోర్టులో బెయిల్ ఇవ్వడానికి ఏదో పోరాటం ఏంటి, ఏమిటి ఆయన చేసిన అంటే మీరు అన్నట్టు ఇది పక్కా స్కెచ్ అంటున్నారు కాబట్టి అసలు అల్లు అర్జున్ టార్గెట్ ఎందుకు అనుకుంటున్నారు? టార్గెటే అల్లు అర్జున్ ఎందుకు? ఎందుకంటే అల్లు అర్జున్ టార్గెట్ ఎందుకు అంటే ఆ కూటమికి అతని మీద విషయం ఉంది. ఆ కూటమికి అనుకు మిత్రుడుగా ఉన్నాడు, చంద్రబాబుకు అనుకు మిత్రుడు, అనుకు శిష్యుడు, అనుకు సహచర్యుడు అన్ని ఉన్న రేవంత్ రెడ్డి, సామంత్ రెడ్డి. అప్పుడు చంద్రబాబు దగ్గర సామంత్ రెడ్డి కదా ఆయన, తర్వాత నోటికోడు కేసులో రేవంత్ రెడ్డి, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు అల్లు అర్జున్ సంబంధించినటువంటి విషయంలో కాదు, ఎంత సీఎం రేవంత్ రెడ్డి అయినా గురువు గారు పై గురువు చంద్రబాబు దగ్గర సామంత్ రెడ్డిగా ఉన్నాడు కదా, అది మర్చిపోయాడు. కనుక ఆయన కోసం ఆయన ఖర్చుని ఆయన వాళ్ళ కోసం కూటమికి ఉన్న ఖర్చు అని ఈయన అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఈ విషయం కూడా ఇది అరెస్ట్ అయిన 5వ నిమిషంలో అక్కడ చంద్రబాబు మీటింగ్ లో చెబుతుని అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు అని చెప్పడము, పవన్ కళ్యాణ్ అవునా అని అంటాము. ఏది అరెస్ట్ ఇక్కడ అరెస్ట్ అయిన 5 నిమిషాలు అంత ఫాస్ట్ గా ఇన్ఫర్మేషన్ అక్కడికి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళింది? అది అన్ని ఒక రూపాయికారి కుట్ర ఉంది, అది అన్ని బయటపడి అయినా ప్రజలు ఇవాళ దేవుని ఆశీర్వాదం ఇవాళ కోర్టు బెయిల్ ఇచ్చేసి ఎలాగైనా బెయిల్ ఇవ్వకుండా అతన్ని ఇవాళ రేపు 3 రోజులు జైల్లో పెట్టాలా, కనీసం 5 రోజులు మండే వాళ్ళు మళ్ళీ బెయిల్ తప్ప చేసినా రేపు బుధవారానికి వస్తుంది. ఒక 5 రోజులన్నా జైల్లో పెట్టామనే సుఖానందం పొందటము, ఆ చంద్రబాబు కళల్లో ఆనందానికి ఉండటము, ఆ కూటమి ప్రభుత్వానికి ఇది గిఫ్ట్ లాగా ఇవ్వడానికి. అంటే వాటి చిట్టుబాబు గారు అంటే రీసెంట్ గా పుష్ప 2 సంబంధించినటువంటి రిలీజ్ కావచ్చు, 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా సానుకూలంగా స్పందించారు, వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అల్లు అర్జున్ కూడా చెప్పారు అందరూ బాగా సపోర్ట్ చేశారని చెప్పి స్వయంగా పేర్లు ప్రస్తావిస్తూ చెప్పడం జరిగింది కదా. అదే ప్రజలు పలకరిస్తా ఉంటే కళ్ళు వెక్కిరిస్తాయని సామెత అన్నారు కదా, అది ఈ కూటమి. ప్రజలు పలకరిస్తా ఉంటే కళ్ళు వెక్కిరిస్తా ఉంటాయి. బుధమై చేయి తడుగుతూ ఉంటాడు, కింద నింపు పెడతాడు చంద్రబాబు. అలాగే ఇవాళ ఇది ఇచ్చేసామని ఇప్పుడు మీరు అన్నారు చూడండి, ఇచ్చారు కదండి వాళ్ళు ఎందుకు చేస్తారు అని అనిపించుకుంటా కోసమే ఆ చంద్రబాబు జీవితం అంతా రాజకీయ జీవితం అంతా అయితే కదమ్మా. చంద్రబాబు ఆనాటి కుతూహలమ్మకి వెన్నుపోటు కొట్టిన కానుంచి, రామారావు గారికి వెన్నుపోటు కొట్టిన కానుంచి, వాజ్పేయికి వెన్నుపోటు కొట్టిన కానుంచి, 2019లో మోడీకి వెన్నుపోటు కొట్టిన కానుంచి, వెన్నుపోటు పొడుగుంటా మళ్ళీ కాళ్ళు పట్టుకుని కూడా ఆయన చరిత్ర. ఆ చరిత్రలో బాగా ఆయన ఏదో చెప్పాడు చేశాడు కదా అంటే కళ్ళు పదాలు పలకిస్తే కళ్ళు వెచ్చిస్తే ఒక వికృతమైన రాజకీయం ఆయన. ఆయన అలాగే చేస్తాడు, ఇలాగ చేస్తాడు. రైట్ రైట్ మీ దగ్గరకు వస్తాను ఒకసారి చిట్టిబాబు గారు. శాంతిప్రసాద్ గారు అంటే ఇది చూస్తున్నామంటే జరిగినటువంటి పరిణామాలు పొద్దున్నుంచి అంటే ఎగ్జాక్ట్గా 11:45కి ఎపిసోడ్ అనేది స్టార్ట్ అయింది, ఇందాక ఎండ్ అయింది, ఇంకా ఎండ్ కాలేదు, మరి కొద్ది నిమిషాలు ఎండ్ కాబోతుంది కదా. ఇదంతా కూడా అల్లు అర్జున్ ఎపిసోడ్ అనేది పొలిటికల్ టర్న్గా మారినటువంటి నేపథ్యంలో మీరే మీ పార్టీ నుంచి ఏం చెప్తారు? అవి అర్థం పర్థం లేని వ్యాఖ్యలు, ఇవి వ్యక్తిగత వికారాలతో కూడిన వ్యాఖ్యలు. ఇక్కడ కూటమి ప్రభుత్వంలో అప్పుడేదో అరెస్ట్ అప్పుడు పెట్టింది ఎన్నికలకు సంబంధించిన ఒక కేసు, అది తేలికగా ఆర్ఎస్ కుమార్ తీర్పు ప్రకారం బెయిల్ వచ్చే కేసు కాబట్టి అందులో అరెస్ట్ అనేవి ఉండవు. అదేదో అరెస్ట్ అయిపోయి ఇక్కడ ఏదో ఇదైనట్టుగా ఇవంతా మాట్లాడడం తప్పు, ఇది అనవసరమైన విషయం. తర్వాత హైకోర్టు కూడా దాన్ని కన్సిడర్ చేస్తూ ఆ కేసు తీసివేయడం జరిగింది. ఎందుకంటే అందులో వారు చెప్పినట్టు అక్కడ వదిలేని పరిస్థితులు లేవనే అంశం. కాబట్టి ఇటువంటి వాదన చేయడం అనేది వారి విచక్షణగా వదిలేస్తున్నాను. ఇక్కడ అనవసరంగా పవన్ కళ్యాణ్ గారి పేరు, చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకురావడం అనేది వారి అవివేకానికి లేదా వారికి ఉన్న వ్యక్తిగత వికారానికి, వ్యక్తిగత వ్యతిరేకతకి వాళ్ళ మీద చిట్టిబాబు గారు వారు పూర్తి అంటే శాంతిప్రసాద్ గారు మొత్తం చెప్పిన తర్వాత మీ వర్షం చెప్పండి. ఈ వర్షం చెప్పారు కాబట్టి దాన్ని ఖండిస్తూ శాంతిప్రసాద్ గారు చెప్తున్నారు. నేను చాలా కానీ వాడకుండా సంయమనం పాటిస్తున్నా, వాడకుండా సంయమనం పాటిస్తున్నా. కట్టేసుకోండి చిట్టిబాబు గారు,
భాషను మాట్లాడితే నీకన్నా చాలా దారుణమైన ఎక్కడ తిరుగుతున్నావు నువ్వు, ఎక్కడ కూర్చున్నావు నువ్వు, ఎక్కడ నిల్చున్నావు, భాషకు నువ్వు తట్టుకోలేవు. సంబంధం ఏంటి? ఏం మాట్లాడతావు? అక్కడ కోర్టు పోలీసులు ఉన్నారు, అక్కడ కేసులు పెట్టారు, అక్కడ ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం వేరు. సంబంధం ఏంటి? ఏం మాట్లాడుతున్నాడు? పిచ్చి పిచ్చి మాటలను తీసుకొచ్చి డిబేట్ లో చిట్టుబాబు గారు 1 minute అండి, 1 minute చిట్టుబాబు గారు కాదు. దయచేసి ఆయన గుర్రాన్ని కొద్దిగా కట్టేసుకోమనండి, సమయంతో మాట్లాడమనండి. ఆ భాష మాకు తెలుసు. నువ్వు ఏంటి, నీ యొక్క వాక్యం ఏంటి, నీ నిజం ఏంటి, నీ ఏంటి, నీ యొక్క ఇంక్లేషన్ ఏంటి, మాకు అన్ని తెలుసు. నువ్వు దయచేసి మాలాంటి వాడు ఉన్నప్పుడు కొద్దిగా సమయం పాటించి నేర్చుకోండి. కొద్దిగా సమయం ఇక్కడ కోర్టు యొక్క అనుమతి ప్రకారము అతనికి బెయిల్ అనేది మంజూరైంది. చిట్టుబాబు గారు మీరు కంటిన్యూ మాట్లాడుకుని పోతే అర్థం కాదు చూసే వాళ్ళకి. శాంతి ప్రసాద్ గారు చెప్పిన తర్వాత మీకు సమయం ఇస్తాను, మీ సమయం ఇచ్చినప్పుడు మీరు చెప్పండి, మీ వర్షం చెప్పండి. ఒకటి చిట్టుబాబు గారు వారి ప్రభుత్వాన్ని ఆరోపణలు చేశారు కాబట్టి వారు ఖండిస్తున్నారు, ఖండిస్తూ మాట్లాడుతున్నారు. దాని తర్వాత మీ సమాధానం చెప్పండి. మీ మధ్యలో ఇంటర్వ్యూ కాకండి. ఒక నిమిషం చిట్టుబాబు గారు, చిట్టుబాబు గారు ప్లీజ్ 1 minute అండి, మీరు ఒక్క నిమిషం మాట్లాడు. చిట్టుబాబు గారు వ్యక్తిగతంగా మాట్లాడతాడేంటి ఆయన? పార్టీని మాట్లాడారు, వ్యక్తిగతంగా మాట్లాడుతూ వెకిలి అంటారు. తెలుగు తెలుసా అతనికి? వెకిలి అంటే ఏదో తెలుసా? పార్టీతో సంబంధం అక్కడ ఉద్యోగాలు ఉండాలి, మాట్లాడతారు. You don't have any sense. శాంతి ప్రసాద్ గారు ఒక నిమిషం అండి. చిట్టుబాబు గారు మీకు ఒక నిమిషం సమయం ఇస్తున్నారు, మీ వర్షం చెప్పండి. చిట్టుబాబు గారు మీరు చెప్పేది వినిపిస్తుందండి. చిట్టుబాబు గారు మీరు కంటిన్యూ చెప్పుకుంటూ పోతే కాదు అది. 1 minute అండి ప్లీజ్, ఒక నిమిషం ఆగాలి. ఇది ఒక నిమిషం ఆగాలి. చిట్టుబాబు గారు మీరు ప్లీజ్ మ్యూట్ పెట్టాల్సి వస్తుంది, చిట్టుబాబు గారు మీకు ఒక నిమిషం. చిట్టుబాబు గారు ఒకటి 1 minute ప్లీజ్. ఆయన వారు కూడా ఆగారు. ఒక నిమిషం మీరు ఆగండి. ఒక నిమిషం మీరు ఆగండి. వ్యక్తిగతంగా వెళ్ళకండి, వ్యక్తిగతంగా మాట్లాడకండి. ఒకటి చిట్టుబాబు గారు ఒకటి క్లారిటీ, అతను ఒకటి చెప్తున్నారు, ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు, కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదు, సంబంధం దాన్ని ఇన్వాల్వ్ చేయొద్దు అని వారు చెప్తున్నారు. ఓకే అండి, ఒక నిమిషం అండి. శాంతి ప్రసాద్ గారు వారు చెప్పండి, ఒక నిమిషం. 1 minute. పార్టీని విమర్శించాను, పార్టీని మాట్లాడాను, ఆయన వ్యక్తిగతంగా మాట్లాడాను. అతను కూడా అదే అంటున్నారు, పార్టీని విమర్శించవద్దు, మీకు తెలియకుండా ఉండాలి. ఒకటి చిట్టుబాబు గారు ఇంతకు మీరు ఇది ఒకటి చిట్టుబాబు గారు మీరు కూడా బీజేపీలో ఉన్నారు, మీ బీజేపీ కూటమే కదా, మీరు ఉన్నారా అసలు? లేదు, నేను ఈ కూటమిని వ్యతిరేకిస్తూ ఈ చంద్రబాబుతో చేతులు కలపడం దౌర్భాగ్యం. బీజేపీ తన సిద్ధాంతాన్ని వదిలేసి పెట్టుకుందని నేను పార్టీకి దూరంగా ఉన్నాను. మీ దగ్గరకు వస్తాను. చిట్టుబాబు గారు మీ వర్షన్ చెప్పారు కూడా, ఒక క్లారిటీ ఇచ్చారు మీ వర్షన్. వారు చెప్పండి అండి. శాంతి ప్రసాద్ గారు వారు చెప్పిన తర్వాత మీకు సమయం ఇస్తాను, మీ సమయం ఇచ్చినప్పుడు మీరు చెప్పండి ప్లీజ్. ఇప్పుడు నేను మాట్లాడలేదు, ఒక నిమిషం ఆగండి. ఆయన మాట్లాడారు, అందుకని నేను రియాక్ట్ అయ్యాను. గౌరవిస్తాం, మేము ఇంకా తగ్గి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఒక అంశం ఏంటంటే, ఇక్కడ జరిగిన సంఘటన తెలంగాణలో హైదరాబాద్ లో ఒక సినిమాకు సంబంధించిన అంశంలో అక్కడ అసలు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేని అంశం అది. కేవలం సినిమా ప్రమోషన్ సంబంధించిన అంశం. దానికి అక్కడ తెలంగాణలో జరిగిన సంఘటనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి కూడా ఇందులో ఎక్కువ ఏమాత్రం సంబంధం లేదు. అనవసరంగా వీళ్ళ గురించి మాట్లాడటం అంటే సంఘటనని కావాలని రాజకీయం చేయటమే, రాజకీయంగా బురద జల్లటం కోసం చేయటమే. కాబట్టి దయచేసి అటువంటి యొక్క మాటలు మాట్లాడకుండా సమయం పాటించమని మాత్రమే చెప్తున్నాం. మీరు సమయం పాటించినట్టే ఇక్కడ మేము నా అభిప్రాయం నేను చెప్తాను. నా అభిప్రాయం చెప్తే మీరు అంగీకరిస్తే లేదా మానేయండి. వ్యక్తిగతంగా చెప్తారా? నా అభిప్రాయం అది. నాకున్న నా అభిప్రాయం నేను చెప్తాను. మానేయండి. కళ్ళతో చూసినట్టుగా ఈయనట్టు అన్నాడు, ఆయన అట్లా నవ్వాడు, నోటితో మాట్లాడాడు, నోటితో నవ్వాడు అన్నట్టుగా మాట్లాడతారు. ఏదో మీరు అక్కడ ప్రత్యక్షంగా చూసినట్లుగా అది తప్పు. అది టీవీలో చూపించారు, మీరు చూడలేదేమో. టీవీలో చూపించారు, ఇందాక కూడా షార్ట్ చూపించారు, చూడలేదేమో మీరు. దయచేసి టీవీలో చంద్రబాబు ఇలా వంగి చెప్పటము అవునా అని అతను అందరికి వినపడలేదు. ఇక్కడ ఇచ్చోండి, చెప్పటం అవునా అంటాం. అదిగో ఇది ఆడియో కూడా వినపడింది తప్ప. మీరు చూడకపోతే దానికి ఎవరేం చేస్తారు? నాకు వినపడింది, మరి నాకే కాదు, నాకు చాలా మందికి వినపడింది. ఒక నిమిషం దానికి సంబంధించి అంటే ఆడియో అంతా క్లియర్ గా ఏముంటుంది, జస్ట్ అది విజువల్స్, అది ఆడియో రాదు, అది ఆడియో లేదు, జస్ట్ అది విజువల్స్. అది అదే చిట్టిబాబు గారు ఒకవేళ వినండి, టీవీలో విన్నాము. ఆ మీటింగ్ లో ఉండగా ఈ జరిగిన 5 నిమిషాలకి ఆయన చెప్పడం, నేను చెప్పడం తప్పనలా, ఆయనకి ఇన్ఫర్మేషన్ అందించి చెప్పాడు. 5 నిమిషాల ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది అనేది నా పాయింట్. చెప్పొచ్చు, ఏముంది, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇక్కడ ఆర్టిస్ట్ ఏమో అనామకుడు కాదు, కనుక పెద్ద మెసేజ్ పెద్ద మ్యాటర్ అని కనుక చెప్పుండదు. అదిగా నేను చెప్పిందండి, ఇది 5 నిమిషాలు రావడం, వాళ్ళు మాట్లాడుకుంటూ ఈ అన్నిటి క్రోడీకరిస్తే తొక్కల్ని డాట్స్ కలెక్ట్ చేస్తే ఇక్కడ ఎక్కడో ఏదో ఉంది. ఈ 5 నిమిషాలు వీళ్ళు ఇంత తొందరపడి పోలీసులు అత్యంత బట్టలు కూడా మార్చుకోవడానికి అవకాశం కూడా 5 గంటల లోపు లోపల చేయాలని కోర్టులో కూడా అత్యధికంగా లేదు, బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి పోరాటము ఎన్ని చూస్తుంటే ఆ శుక్రవారం వాదిస్తారు, వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు, వారు వాదిస్తారు, బెయిల్ ఇవ్వద్దని చెప్తారు. ఎందుకంటే నాంపల్లి కోర్టు ఆల్రెడీ రిమైండ్ విధించింది, చెప్పిన తర్వాతనే బెయిల్ ఇవ్వద్దని చెప్పారు. క్లారిటీగా హియరింగ్ మీరు విన్నారో లేదో తెలియదు, కానీ నేను విన్నా కాబట్టి నేను క్లారిటీగా చెప్తున్నాను. జరిగిన తర్వాత పరిణామాలు అవి. ఒక హీరోని ఇంత అత్యుస్తారు, ఇంత పోలీసులు 41A నోటీస్ కూడా ఇవ్వకుండా, ఏమి ఇవ్వకుండా రావటం, బట్టలు కూడా మార్చుకుంటారు టైం ఇవ్వకుండా హడావిడిగా లాక్కెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? సంథింగ్ ఒక సెలబ్రిటీ హీరోని అంత హత్య చేసిన ఆధారాలు ఉన్నాయా? హత్య చేశాడా? ఏమీ లేదే. ఆ కుటుంబం కూడా మీరు అడిగిన దానికి చెప్తున్నారు సమాధానం. ఒక నిమిషం శాంతి ప్రసాద్ గారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అనేది నమోదైంది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో. ఎఫ్ఐఆర్ నెంబర్ 376/24 తారీఖు 5/12/24. ఏ సెక్షన్ కిందంటే 105, 118 క్లాస్ 1 రెడ్ విత్ 3 క్లాస్ 5 బిఎన్ఎస్ అంటే కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం. ఇందులో 118 వచ్చినప్పటికీ ఆర్ఎస్ కుమార్ తీర్పు అప్లై అవుతుంది, ఎందుకంటే 3 సంవత్సరాల లోపు. కానీ 105 వచ్చినప్పటికీ తక్కువలో తక్కువ శిక్ష 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచి జీవితకాల సెంటెన్స్ పడింది సెక్షన్. సో ఎప్పుడైతే 105 అనేది ఉందో ఆర్ఎస్ కుమార్ తీర్పు ప్రకారంగా ఈ గతంలో ఉన్న సిఆర్పిసి 41 నోటీస్ అనేది ఇవ్వడం అనేది జరగదు. గతంలోనే థియేటర్ యాజమాన్యానికి సంబంధించిన 3 వ్యక్తులు కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఇదే సెక్షన్ లో, ఇదే ఎఫ్ఐఆర్. కాబట్టి అల్లు అర్జున్ గారికైనా కూడాను సేమ్ లా అప్లై అవుతుంది. అయితే ఇవాళ వాళ్ళ న్యాయవాదులు వాదించిన తీరు చక్కగా అందరూ కూడా లైవ్ లో కూడా చూశారు. ఆ లైవ్ లో చూసిన దాంట్లో ఆయన ఎక్కడ కూడా వాదన ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీళ్ళు ఎట్లా మాట్లాడుకున్నారు ఈ వాదనలు ఎక్కడ పెట్టలేదు. ఇప్పుడు కొత్తగా ఈయన పెడుతున్నారు. అక్కడ ఆయన ఏం చెప్పారంటే 105 మాకు అప్లై కాదు అన్నాడు. ఈ మా ప్రత్యర్థి మా యొక్క ఎవరైతే క్లయింట్ ఉన్నారో ఆయనకి అప్లై కాదు అని ఆయన వాదన చేసుకుంటూ వెళ్ళారు. ఎప్పుడైతే 105 అప్లై కాదు అన్నారో 118 మాత్రమే మిగిలితే అది కూడా ఎంతవరకు వస్తుంది అనేది కూడా రేపటి విచారణ తేల్చుకుంటారు. ఆ 118 ప్రకారం 3 years బిలో కాబట్టి అతన్ని ఆల్రెడీ కోర్టు అతను అరెస్ట్ కూడా జరిగింది, రిమాండ్ కూడా పెట్టారు. కాబట్టి ఆ రిమాండ్ పెట్టారంటే ఆటోమేటిక్ గా 14 రోజుల పాటు లోపల పంపించాలి. పంపించి ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్ గా బెయిల్ ఇవ్వాల్సిందే. బెయిల్ తప్ప ఇంక ఇతరత్వ మార్గం లేదు. అయితే బెయిల్ ఇవ్వడానికి, రెగ్యులర్ బెయిల్స్ ఇవ్వడానికి
ఆ రోజు వాళ్ళందరూ పరిస్థితులు ఇచ్చే కుదరదు కాబట్టి వారి న్యాయవాద రిక్వెస్ట్ మీద పర్సనల్ బాండ్ మీద విడుదల చేయమన్నారు. వాళ్ళ పర్సనల్ బాండ్ ఆయన ఎగ్జిక్యూట్ చేస్తారు. చేసిన తర్వాత వెంటనే ఆయన రిలీజ్ అవుతారు. దాన్ని తీసుకెళ్లి ఆ సబ్ జైల్లో చూపించగానే ఆయన వెంటనే ఈ పూటే రిలీజ్ అవుతారు. బహుశా ఈ పాటికి రిలీజ్ అయి ఉండొచ్చు. నోటీసు మన బిఎన్ఎస్ ప్రకారం 35 క్లాస్ 3 నోటీసు ఇవి ఇక్కడ ఈ కేసులో అప్లై కావు. ఎందుకంటే అక్కడ ఉన్నది 105 సెక్షన్, 10 సంవత్సరాలు పైన ఎక్కువ శిక్ష పడే కేసు కాబట్టి అరెస్ట్ చేశారు తప్పితే ఇతరత్ర కారణాలు కానీ రాజకీయ కారణాలు కానీ ఎవరు. ఇప్పుడు అదే వాస్తవం అయితే సంజయ్ థియేటర్ రైతు మధ్య కూడా పార్టీ ఓనియా నోటీసు ఇది వీరు చెప్తున్నాడు ఇవ్వాలి కదా. ఇందులో రాజకీయ దురుద్దేశాలు. ఇది తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు, తెలంగాణకు సంబంధించిన అంశం. ఇందులో అసలు రాజకీయ పరమైన అంశమే లేదు. ఇది కేవలం సినిమా ప్రమోషను, అక్కడ జరిగిన ఒక దుర్ఘటన, ఒక అనుకోని దుర్ఘటన వల్ల వచ్చిన పరిణామాలు ఇవి. ఇది చట్టపరమైన ఇది విధి విధానాలు. సినిమా దీంట్లో రాజకీయ కోణం లేదని ఆయన ఉద్దేశం, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన చెప్తున్నాడు. దాంట్లో నాకు తెలిసిన విషయాల్లో నేను చెప్తున్నాను. ఆయన సినిమా తప్పితే రాజకీయ లేదు. పవన్ కళ్యాణ్ కి అర్జున్కి ఏంటి గొడవ, అర్జున్కి చిరంజీవి ఫ్యాన్స్ కి ఏంటి గొడవ, ఎన్ని రాజకీయాలు కాదా, రాజకీయాలు ఉన్నాయంటే అందుకని ఆయనతో ఆ విషయాలు చర్చిస్తున్నారు కదా. ఆయన ఉద్దేశం ఏమీ రాజకీయాలు లేవు సినిమాలు అని. కానీ ఇక్కడ చాలా రాజకీయాలు ఉన్నాయి. నేను సినిమాల్లోనూ ఉన్నాను, రాజకీయాల్లో ఉన్నాను. అక్కడ చిరంజీవి సంబంధించిన పేరు కూడా ఎత్తారు కాబట్టి అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత వెంటనే షూటింగ్ ఆపేసి మధ్యలో వచ్చేసారు చిరంజీవి కూడా ఫ్యామిలీతో వచ్చి. అదే నేను చెప్తా, అదే ఐవాష్ అంటున్నాను. ఈ స్పందన 4 రోజుల క్రితమే ఉండాలి. అర్జున్ అరెస్ట్ చేస్తామని పిఎఫ్ఈడి వాళ్ళు గొడవ చేస్తున్నారు, పోలీసులు అంటున్నారు, పేపర్లో వస్తారు. ఆ 3 రోజుల క్రితమే చిరంజీవి స్పందించి ఉన్నారు అనుకోండి, అసలు ఎంత దూరం అరెస్ట్ దాకా వచ్చి తీసుకెళ్ళేదాకా సాహసం చేసేవారు కాదు. ఆయన అప్పుడు స్పందించాల. అయిపోయినాక ఆకులు నాకు చేతులు నాకు ఆకుకుంటున్నట్టు ఇవాళ స్పందించేదాము. వాళ్ళు ఆల్రెడీ కోర్టు ద్వారా వస్తుంది, కోర్టు ద్వారా వచ్చేస్తారు. సాయంకాలం ఈ బడికి కూడా వచ్చేసి ఉండొచ్చు. సో స్పందన అనేది ఎప్పుడు స్పందించడం అనేది సమయంలో స్పందించడం అనేది ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఫ్రెండ్ ఇన్ నీడ్ అన్నారు. ఆ నీడ్ లో ఈ 4 రోజుల క్రితం 4 రోజులు సాగుతుంది. ఇది ఈ రోజున రిలీజ్ అయిన కాడికి 5వ తారీఖు రిలీజ్ అయితే 5వ తారీఖు తర్వాత కదా రిలీజ్ అవుతామంటే జరుగుతున్న గొడవ, అప్పటి నుంచి జరుగుతున్న గొడవ. ఇవాళ కాకుండా ఒక 4 రోజుల ముందు 2 రోజుల ముందు ఆయన స్పందించుంటే అసలు విషయం వేరు. చిరంజీవి గారు చిరంజీవి గారు స్పందించడం అనేది ఎంత అవసరం అంటే అల్లు అర్జున్ కి టార్గెట్ అంతా చిరంజీవి ఫ్యాన్సే. వాళ్ళే ఈ సినిమాను ఆడనివ్వం, ఇచ్చాడ నిలబడనివ్వం, అన్ని చేశారు. అయినా సినిమా నిలబడింది. సో ఆయనే స్పందించుంటే, ఎందుకంటే చిరంజీవి గారి నుంచి అన్స్టాపబుల్ లో అర్జున్ చాలా గొప్పగా స్పందించాడు. ఆయన మానవత్వం ఉంది. ఆయన మెగాస్టార్ కన్నా ముందు ఆయన మానవత్వాన్ని ప్రేమించాను నేను, ఆయన ఫ్యాన్ ఫర్దర్. తర్వాత ఆయన అంత గొప్పగా చెప్పాడు. ఈయన కూడా స్పందించితే 3 రోజుల క్రితమే బ్రహ్మాండంగా అసలు ఇంత దూరం వచ్చేది కాదు. ఇప్పుడు అయిపోయినాక ఆయన అరెస్ట్ చేసి బాబు స్పందిస్తూ ఉంది, కొన్ని కంటిన్యూ చర్యలు వస్తే ఇప్పుడు కాదు. అందువల్ల ఈ స్పందన గురించి నేను పెద్దగా వాల్యూ ఇప్పుడు స్పందిస్తాను ఎదురు చూసాం, అవ్వలేదు. ఇప్పుడు స్పందించారు, ఓకే చాలా మంది స్పందిస్తారు. ఆయన స్పందించారు. ఆయన స్పందనకి స్పెషల్ థ్యాంక్స్ ఇవ్వాల్సిన పరిస్థితి లేకుండా చేస్తున్నాడు. ఆయన ముందు స్పందించి ఆయన స్పెషల్ థ్యాంక్స్ చేస్తున్న రియాక్షన్ వేరుగా ఉండదు. శాంతిప్రసాద్ గారు మీరే చెప్తున్నారు. శాంతిప్రసాద్ గారు ఇప్పుడు చిట్టిబాబు గారు చెప్పేది ఆయన భాషలో చెప్పాలంటే అది ఆయన వ్యక్తిగత విషయాలు, ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు, అది ఆయనకి మాత్రమే సంబంధించిన అంశాలు. దాన్ని టీవీ ముఖంగా మాట్లాడతానంటే మేము ఒక చిన్న అభ్యంతరం. అల్లు అర్జున్ గారి సినిమాని చిరంజీవి గారు తన భార్య సమేతంగా చూసినట్టుగా సోషల్ మీడియాలో కూడా వచ్చింది. ఇది పుష్ప 2 సినిమా చూశారు, అభినందించారు అనుకుని కూడా వచ్చింది. కానీ చిరంజీవి గారు వెళ్ళింది వచ్చింది ఎవరికి తెలియదు. సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది. ఇకపోతే దీంట్లో రాజకీయ పరమైన అంశం ఉంది, అభిమాన సంఘాల గొడవలు, ఇవన్నీ ఇది కాదు చర్చ. దాని గురించి విస్తృతమైన చర్చ వెతుకు పెట్టండి. దానికి సంబంధించిన అభిమాన సంఘాల వాళ్ళు వస్తారు, వాళ్ళు మాట్లాడతారు.
ఇక్కడ నన్ను కూర్చోబెట్టి దానికి న్యాయపరమైన అంశాలు చర్చకు సంబంధించి మాట్లాడతారు మాత్రమే నన్ను పిలిచారు. నేను అంతవరకే మాట్లాడతాను. కానీ దాని దాటి పరిధి దాటి తీసుకెళ్తే అంటే చిరంజీవి గారు స్పందించాలి. ఏంటి చిరంజీవి గారు స్పందించేది ఏంటి నాకు అర్థం కాదు. చిరంజీవి గారు స్పందించారు లేదో వాళ్ళ కుటుంబ సమస్య, దాన్ని నువ్వు రోడ్డు మీద లాగాల్సిన అవసరం లేదు. రోడ్డు మీద పడ్డ కుటుంబాలు చాలా తెచ్చినాయి, మీరు వాటి గురించి మాట్లాడుకోండి. కొట్టుకోవడం కుటుంబాలు చాలా ఉంది, వాటి గురించి మాట్లాడుకోండి. ఇక్కడ మీరు అనవసరంగా రచ్చ చేయొద్దు. ఇక్కడ జరిగింది కేవలం చట్టపరమైన అంశాలు, చట్టపరమైన విధానాల్లో చట్టపరంగా మనం ఉండేవాటి చర్చించడం మాత్రమే. దానికి రెస్పాన్స్ ఇచ్చారు. నేనుగా చిరంజీవి పేరు రాకురాలా, పూర్తిగా విని మాట్లాడాలి. మీరు చిరంజీవి మాట ఎత్తింది యాంకర్, దానికి నేను స్పందించాను. చిరంజీవి గారి మాట నేను తీసుకురావాలి. ఏదో మాట్లాడతారేంటి, పూర్తిగా మాట్లాడుతుంటే స్పందించాను. రైట్, ఓకే ఓకే. ఒకటి శాంతప్రసాద్ గారు, చివరిగా లీగల్ సంబంధించినటువంటి టెక్నికల్ ఇష్యూ ఏంటంటే ఆల్రెడీ అల్లు అర్జున్ సంబంధించినటువంటి విషయంలో మాత్రం కొంత జాప్యం కూడా జరుగుతుంది. ఎందుకంటే నాంపల్లి కోర్టు ఆల్రెడీ రిమాండ్ కూడా విధించింది, 5:30 వరకు జైలు లోపల కూడా వెళ్ళడం జరిగింది. దాని తర్వాత జాప్యం అనేది ఏమి లేదండి. జాప్యం అనేది మీ మీడియా వాళ్ళు అనుకునేది మీరు కావాలని సృష్టించకూడదు, కానీ పద్ధతి ప్రకారమే జరిగింది. అక్కడ ఈ కోర్టు, దిగువ కోర్టు కానీ హైకోర్టు కానీ తీసుకొని వారి ముందు వచ్చిన అంశాలను పరిశీలించి వారికి అనుకూలమైన వారు ఏదైతే భావించారో దానికి సంబంధించి తీర్పులు ఇచ్చారు. కాబట్టి ఇక్కడ న్యాయపరంగా జరిగిన అంశాల మీద మీరు అనవసరంగా మీరు కామెంట్ చేస్తే మీరు ఇబ్బందులు పడతారు. ఎందుకంటే అది పూర్తిగా వినండి. మీరు కూడా నీ అనేది ఏంటంటే జాప్యం పడుతుంది అనేది దేని గురించి అంటున్నా అంటే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అంటే బెయిల్ సంబంధించిన విషయంలో చెంచల్గూడలో జైల్లో జరుగుతున్నటువంటి జాప్యం గురించి నేను మాట్లాడుతున్నా. అది ఏంటిదంటే దాదాపు దానికి సంబంధించినటువంటి కాపీ కాదు మీకు అర్థం కాదు. సాధారణంగా 6 గంటల లోపు మాత్రమే రిలీజ్ ఆర్డర్ తీసుకెళ్లి ఇవ్వాల. అవును, నాకు తెలిసి హైకోర్టు ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఉత్తర్వులు తీసుకొని వెళ్ళి అక్కడ దిగువ కోర్టులో చూపించి దిగువ కోర్టు ద్వారా అక్కడ తీసుకువెళ్ళి అక్కడ పర్సనల్ బాండ్ ఎగ్జిక్యూట్ చేయాలా, పర్సనల్ బాండ్ చేస్తారు. సాధారణంగా 6 గంటల లోపు జరగాల్సిన అవసరం ఉంది. ఇటువంటి రిలీజ్ ఆర్డర్లు జనరల్ గా 5 లోపు తీసుకెళ్తారు. ఆయన శాంతి గారిని ఒక మాట, నాకు తెలిసి అది కరెక్టా కాదా, నేను న్యాయ నిపుణుడు కాదు, మీరు న్యాయవేత్త కరెక్ట్. ఇప్పుడు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్ కాపీ ఆయన సంతకం పెట్టడానికి ఇమీడియట్ గా ఉండదు. ఆయన ఆ టేబుల్ నుంచి దిగి రూమ్ లోకి వెళ్ళినా కానీ వాళ్ళు రెడీ చేస్తారు, టైప్ చేసి ఆర్డర్ ని దాన్ని సంతకం చేస్తారు. ఆ టైం అంటే ఆయన జడ్జి ఈ కేసు అవగాహన దిగాలి. ఈ కేసు అవగాహన దిగాడు ఆయన, ఇంకా మిగతా కేసులు కూడా చూసి దిగాడు. ఆ టైం అంతా కూడా ఇక్కడ 6:30 లోపు వెళ్ళాలి జైల్లోకి. 6:30 లోపు ఈ కాపీ వెళ్ళాలి. చిట్టిబాబు గారు ప్రశ్న సామాన్య ప్రజలకు కూడా వచ్చే సందేహం కాబట్టి, చిట్టిబాబు గారు అడిగిన ప్రశ్న సామాన్యులకు కూడా వచ్చే సందేహం కాబట్టి దీని క్లారిఫై చేస్తారు. సాధారణంగా ఏంటంటే ఇటువంటి విషయాల్లో బెయిల్ మంజూరు చేస్తున్నాం లేదని బెంచి చెప్తారు. ఇంత పూచికత్తు, ఇంత ఇది, ఈ కండిషన్స్ మీద మేము బెయిల్ ఇస్తామని చెప్తారు అక్కడ. అయితే ఆ ఆర్డర్ టైప్ అవడానికి తర్వాత ముందు డ్రాఫ్ట్ తయారు చేస్తారు. ఆ డ్రాఫ్ట్ ని జడ్జి గారు పరిశీలించిన తర్వాత గో హెడ్ అన్న తర్వాత అప్పుడు ఫైనల్ గా దాన్ని ఆర్డర్ తయారు చేస్తారు. జడ్జి గారు సంతకం పెట్టిన తర్వాత దాన్ని పార్టీలకు అందజేస్తారు. పార్టీ వాళ్ళు అప్లై చేసుకోగానే వాళ్ళకి ఒక కాపీ ఇస్తారు. అలాగే కన్సల్ట్ పోలీస్ స్టేషన్ పంపిస్తారు, కన్సల్ట్ కోర్టు కూడా పంపిస్తారు, త్రూ కోర్టే వెళ్తుంది. అయితే అవి వెళ్ళడానికి చాలా ఆలస్యం పడుతుంది కాబట్టి పార్టీ ద్వారా తీసుకున్న ఆ యొక్క ఆర్డర్ కాపీని వాళ్ళు వెంటనే వెళ్ళి దిగువ కోర్టులో ప్రొడ్యూస్ చేసి, ఇదిగోండి మాకు ఈ రకంగా వచ్చింది కాబట్టి ఈ రకంగా మీరు రిలీజ్ ఆర్డర్ చేయమంటారు. ఎందుకంటే రిలీజ్ ఆర్డర్ ఇవ్వాల్సింది దిగువ కోర్టు, హైకోర్టు ఇవ్వదు రిలీజ్ ఆర్డర్. అక్కడికి వెళ్ళటంలో వీళ్ళు ఏదైనా అలా లేట్ చేశారనుకోండి, అంటే 6 లోపు మాత్రమే వెళ్ళాలా. 6 లోపు వెళ్తేనే మా యొక్క ఈ జైలు రూల్స్ ప్రకారం ఆ వ్యక్తులు రిలీజ్ చేయాలి, లేదంటే తెల్లవారు రిలీజ్ చేస్తారు. అయితే ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టి 6 లోపు దాటిలో వచ్చిన తర్వాత కూడాను వీళ్ళు కన్సిడర్ చేసి సెల్ఫ్ బాండే కాబట్టి అక్కడ రిలీజ్ ఆర్డర్ తీసుకోవడంలో లేట్ జరిగి ఉండొచ్చు. ఇది దిగువ కోర్టులో, అక్కడ నుంచి ఇక్కడ రావడానికి మళ్ళీ టైం పట్టొచ్చు. ఈ సమయంలో కాపీ రావాలి, అక్కడి నుంచి అప్లోడ్ చేసిన తర్వాతనే ఇక్కడ విడుదల రేపు శనివారం ఇస్తారా, శనివారం రిలీజ్ చేస్తారా? ఆర్డర్ వచ్చినా ఒక్కసారి ఆర్డర్ వచ్చిన ఇచ్చాల్సింది సార్. కాకపోతే 6 తర్వాత ఎవరు
రేపు శనివారం పొద్దున్నే మీరు ఎలాగైనా మీకు అంటే మొట్టమొదటిగానే విడుదల చేస్తారు, యా, శనివారం అయినా సరే విడుదల చేస్తారు. సో ఈ రాత్రి ఉంటాడా బయటకు వస్తాడా క్వశ్చన్ మార్కే అది ఇప్పటివరకు వచ్చేస్తారు ఇవాళ. బహుశా ఈ పాటికి రావాలా, ఈ పాటికే రావాలి బయటికి. ఈ పాటికి న్యూస్ వచ్చేస్తున్నారు రైట్. ఒకటి అంటే శాంతిప్రసాద్ గారు ఇందాక నుంచి నేను చెప్పేది అదే, ఆ జాప్యం జరుగుతుంది కాబట్టి ఆలస్యం జరుగుతుంది అనేది కూడా నేను చెప్తున్నాను. అందుకే మీ ఇందాక కూడా మీకు సమాచారం ఇక్కడ చిన్న ఘటన జరుగుతుందండి. వీళ్ళు ఆ ఉత్తర్వులు పట్టుకుని దిగువ కోర్టు ఘటనలో జాప్యం జరగచ్చు, దిగువ కోర్టు దాన్ని కన్సిడర్ చేస్తారు, రిలీజ్ ఆర్డర్ టైప్ చేసి, ఎందుకంటే జడ్జి గారు దాని మళ్ళీ డిక్టేషన్ ఇవ్వాలా, ఆ టైప్ చేసిన నీట్ కాపీ ఇవ్వాలి దిగువ కోర్టు నుంచి.